ఒక్క కప్పు కాఫీ తాగుదామా, అర్ధ గంట హస్కు కొడదామా, పావు గంట పిచ్చి పడదాం, చచ్చి పొడదాం, చంపేరా జిందగీని విందుగా మార్చి 100 ఏళ్ళని వండే చేసి అవుతుజమా రాక్ స్టార్ని స్టైల్కి లైక్ కడతా. అంటే నువ్వు అలా రికార్డ్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తున్నా అని తెలియాలా అందరికీ? తెలిస్తే తప్పే ఉందని ఉంచేసా. సోలో కాంటెంట్ క్రియేటర్స్ మనకి ఇలాగే ఉంటుంది, మీకు తెలియని విషయమా? అక్కడ ఒక అంకుల్ తుమ్మారన్నమాట, అది ఆయనకి వినపడింది. ఇప్పుడేం సోజ్ చెప్పబోతుంది అని కదా వెయిట్ చేస్తున్నారు. అయితే మొన్న డొన్ని బిర్యానీ, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చూసి చేసి ఫొటోస్ పంపి ట్యాగ్ చేసి అప్రిషియేట్ చేసినందుకు. చాలా బాగా వచ్చాయి వ్యూస్. అయితే దాని తర్వాత ఇంకేం చేద్దాం ఆలోచిస్తుంటే మీకు గుర్తుందా, నేను ఉస్తాద్ గేమ్ షోకి వెళ్ళాను. నాని గారి కోసం ఒక టొమాటో రైస్ చేశాను. చాలా మంది లిటరలీ మాకు ఆ రెసిపీ కావాలి అని. అది పెద్ద స్పెషల్ రెసిపీ కాదు, బట్ ఒక రోజు చేసి చూపిద్దాం అని అనుకున్నాను. అది చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఇంకో ఆలోచన కూడా వచ్చింది. చెప్తున్నా డాగ్స్ గురించే చెప్తున్నా, ఆగు. జాను వల్ల కూడా రీటేక్స్ అవుతుంది. అయితే నాకు August 30th మనీ వచ్చింది. అది ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి. ఓన్లీ నాకు 2,24,994 రూపీస్ వచ్చింది. మీకు అందరికి ఒకవేళ షో చూస్తున్నా లేదా యూట్యూబ్ లో కూడా ఉంది కదా ఎపిసోడ్, చూడండి రా. వెళ్ళిన పర్పస్ ఏంటంటే డాగ్స్ కి ఏదైనా చేయాలి. నేను ఎవ్రీ పెన్నీ నేను యానిమల్స్ కి స్పెండ్ చేస్తాను అని ఆ స్టేజ్ మీద ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ ఎలా అవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దట్ మనీ, ఏం చేశాను, ఎంత ఉందో ఎక్సెట్రా మాట్లాడాలని అనిపించింది. అంటే మీకు అనిపించచ్చు కదా, ఎందుకు మాకు చెప్తున్నావు, మాకు తెలియాల్సిన అవసరం. ఎవరు యాక్చువల్లీ సర్ప్రైజింగ్ నన్ను ఒక క్వశ్చన్ కూడా చేయలేదు. ఎందుకంటే గేమ్ షో అయ్యాక అట్లీస్ట్ మనీ ఇచ్చారా, మనీతో ఏం చేశారని ఉంటుంది క్యూరియాసిటీ. క్వశ్చన్ చేయాలని కాకపోయినా ఎవరు అడగలేదు. బట్ ఏదో ఒక రోజు అది అందరికీ నేను చెప్పేయాలి, ఏమేం చేశాను అన్న ఇంటెన్షన్ కాకపోయినా, ఇప్పుడు మీలో చాలా మంది చూస్తున్న వాళ్ళ వల్లే నేను ఒక 10 మందికి తెలిసిందని ఇంకో 10 మందికి తెలుసా, ఆ 10 మంది వల్ల ఇంకో 50 మందికి తెలుసా. అలా ప్రాబ్లీ మీరు కూడా ఒక రోల్ ప్లే చేశారు నేను ఆ స్టేజ్ మీద ఉంచోడానికి అని అనిపించి, మీకు తెలిస్తే బాగుంటుంది నేను ఆ మనీని ఎలా స్పెండ్ చేశా, ఎన్ని యానిమల్స్ కి నేను హెల్ప్ చేయగలిగాను అని చెప్తే బాగుంటుంది మీకు కూడా. ఏదో ఒక రోజు చేయాలనుకున్నాను. బికాస్ నేను హరిగా మనీ మొత్తం స్పెండ్ చేసేసి వీడియో చేసేద్దాం అని చేయలేను కదా. ఇప్పుడు మొత్తం అయిపోయి వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ నా అకౌంట్ లో ఇవాళ 12,864 రూపీస్ ఉన్నాయి. అది మా ఇంటి ఆపోజిట్ 3 డాగ్స్ ఉంటాయి. వాటిని అపార్ట్మెంట్ లో వాళ్ళు పెద్దగా ఎంకరేజ్ చేయరు. గేట్ ముందు పడుకోవడానికి కానీ, ఫుడ్ పెడుతున్నప్పుడు అటు తీసుకెళ్ళని. సో వాటికి అట్ ఎనీ కాస్ట్ ఒక షెల్టర్ ప్రొవైడ్ చేయాలని ఆ లాస్ట్ 12,000 ఈ ఇంటిది ముందు ఉన్న డాగ్స్ కి స్పెండ్ చేయాలని ఉంచుకున్నాను. ఎవ్రీ డే నాకు ఎవరైనా నన్ను రీచ్ అవుట్ అయ్యారనుకోండి, శ్రీప్రియల డాగ్స్ కి సర్జరీ కావాలి, లేదంటే ఒక ట్రీట్మెంట్ కోసం ఇంజెక్షన్స్ కి ఫుడ్ ఎక్సెట్రా రీచ్ అవుట్ అయినప్పుడు ఆ రోజు డేట్, ఇప్పుడు పీపుల్ ఫర్ యానిమల్స్ కి చేశాను, సిటిజన్ ఫర్ యానిమల్స్. అలా వాళ్ళు రీచ్ అవుట్ అయినప్పుడు వాళ్ళ పేరు రాసుకుని దేనికి వాళ్ళని రీచ్ అవుట్ అయ్యారు అని చెప్పి, కుదిరితే వాళ్ళు రికవరీ అయ్యాక నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ప్రూఫ్ అక్కర్లేదు, మీరు మనీ స్పెండ్ చేశారో లేదో, ఎంత మనీ స్పెండ్ చేశాను అనేది రాసుకున్నాను అనమాట. సో ఇఫ్ యూర్ ఏబుల్ టు సీ, ఇట్లా ఐ సర్జరీ, ఫుడ్ ఫర్ ఆగస్ట్ మంత్, స్నో పప్పీ పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్, దాని తర్వాత నెక్ బెల్ట్స్ తీసుకున్నా, ఫుడ్ సప్లై, స్మాల్ పప్పీ రెస్క్యూ ట్రీట్మెంట్ డేట్, డొనేషన్ ఫర్ ఫుడ్. సో ఇలా ఎవ్రీథింగ్ నోట్ చేసుకుని ఇవాళకి ఒక 46 డాగ్స్ అవనివ్వండి నాకు వచ్చిన మనీ స్పెండ్ చేయగలిగాను. ఉస్తాద్ గేమ్ షోలో రెసిపీకి వెళ్లే ముందు అసలు ఉస్తాద్ గేమ్ షో మనీ ఏం చేశానని డౌట్ రావచ్చు కదా. సో ఇంతకు మించి బెటర్ టైం ఉండదు మీకు ఇది కమ్యూనికేట్ చేయడానికి. నా వల్ల అయినంత నా స్థాయిలో ఎప్పుడు చేస్తూనే ఉంటాను. బట్ దిస్ ఇస్ సంథింగ్ హ్యూజ్ కదా. 2,24,994 రూపీస్ నుంచి 12,000 రూపీస్ ఇవాళ అంటే ఒక అకౌంట్ సెపరేట్ గా పెట్టేశాను. అంటే ఈ మనీ వేరే నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ తో మిస్ అవ్వకూడదని చెప్పి ఆ అకౌంట్ మొత్తం ఇంకా డాగ్ ఎక్స్పెన్సెస్ కే పెట్టేశాను. అప్పుడు బై మిస్టేక్ ఎక్కడన్నా స్కాన్ చేస్తూ ఆ అకౌంట్ నుంచి పే చేసేదాన్ని. ఒక ఫైనాన్సర్ లాగా కూర్చొని లెక్కలు వేసుకునేదానండి. ఈ రూపాయి ఎందుకు తగ్గింది, నా పర్సనల్ ఎక్స్పెన్స్ దానిలోంచి ఎందుకు వెళ్ళింది, లేదంటే ఏమైందని చెప్పి కూర్చొని అట్ ఎనీ కాస్ట్ లెక్క బ్యాలెన్స్ అయ్యేదాకా మెయింటైన్ చేశాను. బికాస్ అది రిక్వైర్డ్ కదా. రూపాయి అవ్వచ్చు, 2 రూపాయలు అవ్వచ్చు, బట్ ఆనెస్ట్ గా నేను అనుకున్నట్టు చేయాలి. ప్రామిస్ చేశాను నాకు నేను ఫస్ట్, దాని తర్వాత స్టేజ్ మీద అందరికి నన్ను నమ్మి ఆ స్టేజ్ మీద నిలబెట్టిన వాళ్ళకి. హీరో మీకోసం సంపాదించింది అనమాట ఈ రోజు. థ్యాంక్ యూ నాని.
ఆ రోజు ప్రేమ కురిపించి చేశాను, మరి ఈ రోజు మీకోసం చేస్తే ఎట్లొస్తుందో కాఫీ తాగిసి చేస్తానే. ఇది వేస్తే గానీ షెఫ్ లా కనబడవు అనమాట. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కదన్నమాట. పీజీలో ఉంటది కదా. ఓకే సో లెట్స్ స్టార్ట్. ఇవన్నీ మీ ఇంట్లో ఉంటాయి, ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉంటాయి, కానీ చేసుకోవడానికి బద్ధకం. రైస్ నానబెట్టుకోండి. ఇది కూడా మొన్నట్లానే చిట్టి ముత్యాల రైస్. ఇంట్లో వాళ్ళని వీడియో కోసం చిట్టి ముత్యాల రైస్ కొనిచ్చి దాన్ని అలా మూలపడిస్తే తప్పని చెప్పి, సరే దీనికి కూడా ఇది సెట్ అవుతుందని నా గట్ ఫీలింగ్ చెప్తుంది. ఆ రైస్ నానబెట్టాను, బట్ బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు. సో దీనికి గీ యూజ్ చేయాలి. రెసిపీ కొంచెం ఎక్కువ వేసుకోండి, మొహమాట పడకండి. ఇలాంటి విషయాల్లో మొహమాటం బాగానే ఉంటుంది, అవసరమైన చోట మాత్రం దీన్ని లాస్ట్ టైం కూడా మర్చిపోయా, ఇప్పుడు మర్చిపోయా, డబ్బింగ్ లో యాడ్ చేసుకోవాలి. ఇది యాలక్కాయ, దాల్చిన చెక్క, ఇదేమో అనాస పువ్వు, ఇది లవంగం, ఇదేమో జాజికాయ. దిస్ ఈజ్ ద ఇంగ్రీడియంట్ రా. అన్నిట్లో వేయరు, అన్ని రెసిపీస్ మనం ఇంటర్నెట్ లో ఉన్న వాటిలో వేయరు. ఇది ఎంత వేసేయకుండా అయిపోతారు. చిన్న ముక్క కట్ చేసుకుని వేయాలి. ఆ జాజికాయ ఇంత ఉంటే దానిలో ఇంత ముక్క వేస్తే చాలు. ఓకే, జీరా. బిర్యానీ ఆకు ఉండాలి. ఏమైంది? నా బిర్యానీ ఆకు తప్పిపోయింది, ఎవరికన్నా దొరికిందా? వేసి తిప్పండి. ఈ మధ్య కొన్ని వీడియోస్ లో చూస్తుంటే కొత్తిమీర ఇలా సిజర్స్ తో కట్ చేస్తున్నారు. సో ఐ వాజ్ లైక్ వై నాట్. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిరపకాయ. మీకు పొడుగ్గా కావాలన్నా, గుండ్రంగా కావాలన్నా, పొట్టిగా కావాలన్నా, చిన్నగా కావాలన్నా మీ ఇష్టం. మనకంత ప్రిఫరెన్స్ లేవు. ఇంక ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. నేను తక్కువే తింటా అండి కొంచెం జింజర్ గార్లిక్, సో తక్కువ వేసా. కారం, ఉప్పు, పసుపు. ఇంక ఇప్పుడు టొమాటోస్. ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తెలియదు కదా, అప్పుడు కప్ కర్డ్. కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఆల్మోస్ట్ అది రెడీ అయిపోయింది అన్నప్పుడు రైస్ వేసేస్తాను. మరీ ఎక్కువ తిప్పేకండి, ఎందుకంటే నానబెట్టాం కదా. ఇంక ఈ స్టేజ్ లో ఒక 1.5 కి 3 ఫ్లిప్ అదిరింది కదా. ఈ స్టేజ్ లో ఇంతసేపు ఏం వెలగబెట్టామో టేస్ట్ చూడ. వాటర్ లో తెలిసిపోవాలి తెలుసా, టేస్ట్ చూస్తాం కదా ఉప్పు సరిపోయింది లేదో, అక్కడ తెలిసిపోద్ది. వావ్, అరే మీకోసం చేస్తున్నా కూడా టేస్ట్ బాగుంటుందిరా. చాలా బాగుంది. నేను చేస్తే బాగుంటది. దాన్ని అట్లా మూత పెట్టి మీ పని మీరు చూసుకోండి. ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమ నుంచి వేరైపోతున్నా, మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా, ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా, ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగే ఎలా ఎలా, చెరిపిగా చూస్తావలా పెనవేస్తావిలా, నిన్నే ఆపేదేలా, చివరికి నువ్వే అలా వేస్తావేవలా, నీతో వేగేదేలా. లుక్ అయితే సూపర్ ఉంది.
ఆనెస్ట్ గా ఏమనిపించిందో చెప్పాలా, అప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా వచ్చింది. చూడ్డానికి స్మెల్ అని అనిపిస్తుంది. టేస్ట్ చేసి చెప్తా. ఈ రైస్ మాత్రం భలే ఉందిరా. నేను పట్టుకుండా తింటే నాకు బాధేదా. వావ్, చాలా చాలా బాగా వచ్చింది. టు బి వెరీ ఆనెస్ట్, చిట్టి ముత్యాల రైస్తో ఇంకా బాగుంది బాస్మతి కంటే. ఈసారి ఎవడన్నా వెజ్లో రెసిపీలు లేవంటే మన ఛానల్ చూపించండి. అన్నిటికంటే డిఫరెంట్ ఈ రెసిపీలో నట్మేగ్, జాజికాయ అది వేస్తే మీకు నెక్స్ట్ టైం అది వేస్ట్ చేసినప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. నెక్స్ట్ ఫ్రైడే ఏం చేయాలో తెలీదు, కానీ ఇలా కుకింగ్ వీడియోస్ని ఎంకరేజ్ చేసినందుకు నాకు కూడా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో కొంటాం. ఇప్పుడు మా నాన్నను వందడితే పెట్టేస్తాడు, రెస్టారెంట్ పెట్టేస్తాను నేను. 2 ఐటమ్ లేదా 3 ఐటమ్లు ఇలా కూర్చుంటే బాగుతూనే ఉంటాను. మీరు చూస్తూనే ఉంటారు కానీ వెళ్ళొస్తా. బాయ్, నాకు పనులు ఉన్నాయి అసలు ఇవాళ.